హలో హలో నమస్తే అండి, అన్నపూర్ణ గారా మాట్లాడేది? అవునండి. అదే ఈ కార్ గురించి యాక్సిడెంట్ అయ్యి మీ భర్తను చంపేశారని మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా? అవునండి, పోలీస్ స్టేషన్లో. నాగిరెడ్డి గారిని చంపేశారని. అవునండి. ఎప్పుడు జరిగిందండి ఇది? 21st రోజు ఈవినింగ్ అరౌండ్ 5 to 5:15 ఇన్ బిట్వీన్ అండి. అసలు ఏం జరిగింది అంటే, ఒక కారు స్క్రాచ్ వల్ల మనిషిని చంపేయడం ఏంటి? అది చాలా దారుణమైన విషయం. కార్ స్క్రాచ్ కోసమేనా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? లేదండి, అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదండి. మా అపార్ట్మెంట్ లో రెంట్కుంటున్నారు అన్న విషయం కూడా మాకు తెలియదు. వాళ్ళు 1.5 month అవుతుందంట. వాళ్ళ అల్లుడు అంటండి ఆయన. వాళ్ళ మిస్సెస్ ప్రెగ్నెంట్ తో ఉంటే తీసుకొచ్చారంట. అలా గొడవ అయ్యి ఈయనంతా చికాకు అయినప్పుడు ఎవరు వీళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని అంటే, మన అపార్ట్మెంట్ లోనే ఉంటారు 4th floor లోనే. అప్పుడు నాకు తెలిసింది, మా వారికి కూడా తెలియదు అసలు వాళ్ళు ఎవరో. చిన్న స్క్రాచ్ వల్ల అంతా ఒక 5 to 10 minutes లో మనిషి ఇదే. ఇప్పుడు చిన్న స్క్రాచ్ వల్ల డబ్బులు ఇస్తారు, లేదంటే కారు మళ్ళీ రిపేర్ చేపిస్తామని ఏదోటి చెప్తారు. అంటే ఇది ఆర్గ్యుమెంట్ లాగా అయిందా లేకపోతే ఎట్లా? ఏమోనండి, నేను పైన 2nd floor లో ఉన్నానండి. మా వారు వచ్చి కార్ పార్క్ చేసి వచ్చారు. 10 minutes బిఫోర్ వచ్చి టీ పెట్టమ్మా, టీ తాగేసి నేను మళ్ళీ బయటకు వెళ్ళాలి, కార్ బయట పెట్టేసి వచ్చాను అని ఇంట్లో వైఫై కనెక్షన్ ఇవ్వడానికి 2 పిల్లలు వచ్చారండి. వాళ్ళతో పని చేపిస్తున్నారు, వచ్చింది. ఇంకో సోఫాలు అవి ఇవి అటు ఇటు జరిపారు. అంకుల్కి వాచ్మెన్ వాళ్ళ అబ్బాయి వచ్చి నన్ను టీ పెట్టి అంటనే ఉన్నారు. వాచ్మెన్ వాళ్ళ బాబు వచ్చి అంకుల్ గారు ఎవరు రమ్మంటున్నారు మిమ్మల్ని కిందకి అని అంటే, ఎవరు ఏంటి అంటే, ఏమో తెలియదండి, మిమ్మల్ని రమ్మంటున్నారు, అర్జెంట్ గా రమ్మంటున్నారు అని అంటే, సరేలే ఇప్పుడే వస్తాను, నువ్వు టీ పెట్టేసి నీ టీ అయిపోయేలా కిందకెళ్ళి వచ్చేస్తాను అని లిఫ్ట్ లో కిందకి వెళ్ళారండి. నేను టీ పెడదానికి కిచెన్ లోకి వెళ్ళాను. పిల్లలు ఇంట్లో వైఫై కనెక్షన్ ఇచ్చారు, వైఫై కనెక్షన్ ఇస్తున్నారు. నెక్స్ట్ కిందకి వెళ్ళినాక ఒక 1 minute కి ఆయన వాయిస్ బాగా గట్టిగా, రెడ్డి గారి వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడతారు, వినిపిస్తుంది మాకు పైకి. ఏదో గొడవ అవుతుంది, పిల్లలు అన్నారు కదా, ఆంటీ గారు ఏదో గొడవ అవుతుందండి కింద, మీరు రండి మేము వెళ్తున్నాను. పిల్లలు ఇద్దరు పరిగెత్తి వెళ్ళారండి. వెనకమాల నేను ఇల్లు అలా వదిలేసి నేను కిందకి వెళ్ళా. నేను వెళ్ళేసరికి రెడ్డి గారు వైట్ షర్ట్ వేసుకొని ఉన్నారు. షర్ట్ అంతా మురికి మురికి అయిపోయింది, చెవులోంచి బ్లడ్ అంతా షర్ట్ కంటింది. ఆయనంతా ఇట్లా అనీజీగా ఉన్నారు, నుంచొని ఉన్నారు. ఏంటి బాబు ఏంటి గొడవ అంతా అని నేను అనుకున్నా. అందులోకి ఎవరో కుర్చీ తెచ్చారు, ఈయన కూర్చున్నారు. మేము వెళ్ళేసరికి రెడ్డి గారిని కింద పడేయటము, ఆయన మరి కొట్టాడా లేకపోతే కార్ కేసు కొట్టాడా, అంటే ఏదైనా వెపన్ యూజ్ చేశారా లేకపోతే ఏంటి అది తెలియదండి. ఆ 3 నిమిషాల్లో ఏం జరిగింది అనేది మాకు చినుకులు పడుతున్నాయండి. యాక్చువల్ గా ఆ రోడ్ బిజీగా ఉంటది, ఎప్పుడు వర్షం పడుతుంది, ఎవరు జనాలు కూడా ఎవరు లేనట్టున్నారు. ఆయన రెడ్డి గారు కింద పడి లేచినాక నేను వచ్చాను. అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే, సారు కింద పడ్డప్పుడు పెద్ద శబ్దమైంది పైకి. ఆ శబ్దానికి అందరూ ఇళ్లలోంచి బయటకు వచ్చాము. అసలు ఎందుకు ఈ ముందేం జరిగింది, ఆ 3 నిమిషాలు ఏం జరిగింది అనేది మాకు అసలు ఎవరికి, అసలు ఎందుకు ఒక చిన్న దానికోసం డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా మేము లేము. వాళ్ళు అడిగితుంటే 20 కాదు 30 కాదు కొత్త కారు కొనివన్నా కొనిచ్చే స్టేజే మాది. అలాంటిది అంత చిన్న విషయానికి అంటే, ఎందుకంటే ఈ కార్ ఇన్సిడెంట్ కూడా ఇప్పుడు ఆల్రెడీ బయటికి వెళ్ళేసి లోపలికి వచ్చారా లేకపోతే ఏంటి? రెడ్డి గారు మధ్యాహ్నం లంచ్ చేసి బయటకు వెళ్ళి వచ్చారండి. లంచ్ చేసి అరౌండ్ 2:30 తర్వాత ఆయన బయటకు వెళ్ళారు. 3 అప్పుడు కేబుల్ వాళ్ళు వచ్చారని ఇంటికి వచ్చారండి. నేను ఇంట్లో ఒక్కదాన్ని, మా కిడ్స్ లేరండి, నేను ఒక్కదాన్నే ఉంటానని ఎవరన్నా ఇట్లా అబ్బాయిలు పని చేయడానికి ఇంట్లోకి వస్తే రెడ్డి గారు ఎక్కడున్నా గానీ ఆయన ఇంటికి వచ్చేస్తారండి. ఆయన ఆ పని ఎవరో పని మాట్లాడేది పని ఉన్నా కూడా నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను. ఇంట్లో వాళ్ళు కేబుల్ పడుతున్నారు, మా మేడం ఒక్కతే ఉంది, నేను వెళ్ళాలని ఆయన వాళ్ళకి చెప్పి వచ్చారంట. మళ్ళీ వెళ్ళాలి కదా 10 నిమిషాల్లో అని చెప్పి కారు బయట పెట్టారు. లేకపోతే జనరల్ గా మా పార్కింగ్ లోనే పెడతారండి ఆయన కారు, బయట అసలు పెట్టరు కారు. మళ్ళీ ఇప్పుడే వెళ్ళాలి కదా 10 నిమిషాల్లో అని బయట పెట్టుకొని వచ్చారు పైకి. అసలు వాళ్ళ కారు కూడా అంటే అసలు ఏమి డ్యామేజ్ కాలేదు. డ్యామేజ్ కూడా మీతో మాట్లాడారు, టీ పెట్టమన్నారు, అప్పటి వరకు మీతోనే మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఈ గొడవ జరిగి అంటే ఆల్రెడీ కార్ ని గుద్దిన తర్వాత పైకి వచ్చారా లేకపోతే అది ఎప్పుడు జరిగింది? అసలు కార్ ని గుద్దలేదండి, వాళ్ళు 2 ఆనుకున్నాయి అంతే.
అలాంటప్పుడు ఆనుకున్నప్పుడు కూడా అప్పుడే జరిగింది, అంటే పైకి రాకముందే ఆల్రెడీ జరిగింది అది. అంతే అంతే అనుకో. అంటే ఈయన పార్క్ చేసేటప్పుడు మన పార్కింగే కదా, ఐ మీన్ ఇంటి ముందు మన గోడ బయటే కదా అని ఎప్పుడు పెట్టాలనుకుంటే అక్కడే పెడతారు. ఆ కారుకి తాకింది లేకపోతే ఆ కారు డ్యామేజ్ అయ్యింది అని ఈయన చూసుకోలేదు. కారు పెట్టారు, వచ్చేసారు పైకి. ఈయనకి అసలు అదంతా తెలీదు. అసలు స్క్రాచ్ కూడా పడిందో పడలేదండి. ఆ రోజు నేను చూసినప్పుడైతే కారు అసలు ఇంత కూడా డ్యామేజ్ కాలేదు. రెండు ఇలా ఆనుకొని ఉన్నాయి. అది రెడ్డి గారు పార్క్ చేసి వచ్చేసారు అంతేగాని వాళ్ళ కారుకి దెబ్బ తాకిందేమో అని ఇదే మరి తెలీదు. పైకి వచ్చారు, టీ పెట్టమ్మా నేను టీ తాగాలి, అబ్బాయిలు ఇద్దరు అన్నారు మా మేడం టీ బాబడుతుంది మనందరం తాగుదా అని పాల ప్యాకెట్ అప్పుడే తెప్పించారు వాచ్మెన్ వాళ్ళతోని. ఇక నేను ఒక్క నిమిషం పెడతాను అనేసరికి అబ్బాయి వచ్చాడు, ఈయన కింద తీసుకెళ్లేసరికి అంతా 5:05కి ఇంట్లో ఉన్నారండి. 5:02కి కిందకి వెళ్ళారు. 5:15కి ఓమ్ని హాస్పిటల్ దగ్గర ఆల్మోస్ట్ అయిపోయారు. హాస్పిటల్లో కూడా కాదండి, దారిలోనే చనిపోయారని హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళు చెప్పారు. ఇదండి జరిగింది. అసలు అక్కడ ఏం జరిగింది, ఆ 3 నిమిషాలు ఏం జరిగింది అనేది అది తెలియక అయినా అండి ఎంత చిన్న దానికి మనిషి చనిపోతాడండి అసలు. అదే ఇప్పుడు యూజువల్ ఒక స్క్రాచ్ పడిందంటే స్క్రాచ్ తీపియడమో లేకపోతే మరి ఇప్పుడు వెహికల్ ని గుద్దితే ఎవరైనా ఇస్తారు డబ్బులు, కానీ మనిషిని చంపేసుకోవడం ఏంటి అంటే ఇప్పుడు మాకేమనిపిస్తుంది అంటే ఎవరైనా కావాలనే కక్షపూర్వకంగా ఎవరైనా చేశారా, ఏదైనా ఆస్తి వివాదం ఏదైనా ఉందా అని. ఏం లేదండి, మాకు అసలు ఆస్తుల వివాదాలు ఏం లేవండి. అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదండి. అసలు వాళ్ళ మిస్సెస్ 9 నెలలు ప్రెగ్నెంట్ అండి. ఇప్పుడు ఎవరైతే నాగిరెడ్డి గారి మీద అటాక్ చేశారో తర్వాత చెప్పింది వాళ్ళ మిస్సెస్ ప్రెగ్నెంట్ అయితే ఆమె నిద్రకు తీసుకొచ్చారంట వాళ్ళ అత్తగారింటికి. అమ్మాయి వాళ్ళ అమ్మగారింటికి ఆమె రెంట్కి వచ్చి నెలన్నారు ఎంతో అవుతుందంటే అండి. అసలు ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. అసలు మాకు ఆస్తి గొడవలు అలాంటివి ఏం లేవు. రెడ్డి గారు కూడా మీరు అక్కడ ఎవరిని ఎంక్వైరీ చేసినా ఆయన పెద్దరికంగా అపార్ట్మెంట్ కి ప్రెసిడెంట్ కి ఇప్పుడు 13 ఏళ్ళు 14 ఏళ్ళు బట్టి చేస్తున్నారు. ఆ సరౌండింగ్స్ లో గానీ కాలనీలో గానీ రిలేటివ్స్ లో గానీ మీరు అడిగిన ఆయన గొడవలకి వెళ్లే మనిషి కాదు. పెద్దరికంగా పెద్ద మనిషిగా అందరికి నేనున్నాను భరోసా ఇచ్చే మనిషి, అంత చేసే వ్యక్తే గాని అసలు మాకు అసలు అలాంటి పర్సనల్ గొడవలు గానీ అసలు అవన్నీ ఏం లేవండి. అసలు మేమిద్దరమే ఉంటామండి, మా కిడ్స్ లేరు, ఆయన నేను ఉంటాము ఇంకంతే. అసలు ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఒక కారు స్క్రాచ్ కి మనిషిని చంపేయడం ఏంటి, అది కూడా మీరు వాళ్ళు కృష్ణ అన్న వ్యక్తి అసలు మీకు తెలియదని చెప్తున్నారు మీరు. మాకు అసలు తెలియదండి. నేను అసలు వాళ్ళు ఈవెన్ వాళ్ళ ఇంట్లో రెంట్కి దిగిన వాళ్ళ అత్తగారును వాళ్ళ అమ్మాయిని వాళ్ళ మరదలు వాళ్ళని కూడా నేను అసలు ఇల్లు దాటి ఎప్పుడు బయటకు వెళ్ళనండి. ఎప్పుడన్నా రెడ్డి గారు ఇంట్లో ఎక్కించుకొని తీసుకెళ్తారు, మళ్ళీ తీసుకొస్తారు, డైరెక్ట్ గా ఇంటికి వస్తా. అంతేగాని ఏదున్నా ఆయనే స్వయంగా అన్ని నాకు ఇంట్లో అమర్చి పెట్టే వ్యక్తి. సో నేను బయట విషయాలు నేను పెద్దగా అంత నాకు ఇంట్రెస్ట్ ఉండదు. నేను అసలు పోను. ఏదున్నా కానీ రెడ్డి గారే చూసుకుంటారు. ఏదైనా కూడా నేను చూసుకుంటా. ఆయనకి ఇల్లు దాటి వెళ్ళడము చిల్లరగా ఇటు ఉండడం ఇష్టం ఉండదు. సో నేను పెద్దగా ఏం విషయాలు పట్టించుకోనండి. వాళ్ళు మా అపార్ట్మెంట్ లో ఉంటున్నారు అనే విషయం కూడా నాకు అప్పుడు దాకా తెలియదు. నేను అడిగాను అసలు మీరెవరు, అసలు ఎవరండి వీళ్ళు అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అడిగారు. ఎవరు వీళ్ళు, అసలు రెడ్డి గారి గురించి తెలుసు కదా, ఎందుకు ఇట్లా మాట్లాడి నేను అన్నాను అక్కడికి. ఏంటి ఎవరు అనుకుంటున్నావు రెడ్డి గారిని, పెద్ద తరహాగా ఉండే వ్యక్తిని నువ్వు ఇష్టానికి అట్లా చేస్తావు. నేను చాలా కోప్పడుతుంటే ఆయన ఇంకా మీదకి వచ్చి ఎంత చిచ్చికా చేసి అసలు అయినా